ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గనుల రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకుని 5 సంవత్సరాలలోపు పిల్లల కోసం రేపటి నుంచి సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని ప్రభుత్వం పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో ఈ రోజు నుంచి సాధారణ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇక వార్తల్లోని వివరాలు: తిరుపతి పార్లమెంటు పరిధిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దెల గురుమూర్తి తెలిపారు. తిరుపతిలో ఆయన ఈరోజు మాట్లాడుతూ తిరుపతిలో 100 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. సత్యవేడు, సర్వేపల్లిలో కూడా 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నామని పేర్కొంటూ, ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి తిరుపతి 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్గా అప్గ్రేడేషన్కి మొత్తం సిద్ధమై శాంక్షన్స్ కూడా రావడం జరిగింది. శ్రీ సిటీకి సంబంధించినటువంటి ఈఎస్ఐ 100 బెడెడ్ హాస్పిటల్కి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ అయ్యి అది కూడా గ్రీన్ సిగ్నల్ త్వరలోనే వచ్చేస్తుంది. నెల్లూరు జిల్లా ప్రాంతాల్లో నియర్ సర్వేపల్లి ఆర్ నెల్లూరు టౌన్లో ఇంకొక 100 బెడెడ్ హాస్పిటల్కి సంబంధించి అనుమతులు త్వరలోనే వచ్చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మండలంలో ఒక పశు వైద్యుడు, 4 సిబ్బందితో 2 బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ బృందాలు రోజుకు 2 గ్రామాల్లో పశువులను పరీక్షించి వైద్యం, అవసరమైన తేలికపాటి శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. నట్టల నివారణ, మందుల పంపిణీ, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గనుల రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరుగుతున్న నేషనల్ మైనింగ్ మినిస్టర్స్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అత్యంత పారదర్శక విధానాలను అవలంబిస్తోందని తెలిపారు. గనుల లీజుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు చేపడితే మరింత పారిశ్రామిక అభివృద్ది సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. గిరిజన గ్రామాలలో వైద్య సేవల పట్ల అవగాహన కల్పించాలని పాడేరు శాసనసభ్యులు ఎం విశ్వేశ్వరరాజు వైద్యాధికారులకు సూచించారు. పాడేరులోని జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వెల్నెస్ కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది గిరిజన వసతి గృహాలలో విద్యార్థులకు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొంటూ, ఇక్కడ వచ్చినటువంటి రోగులతో వీళ్ళు మన డాక్టర్స్ కొన్నిసార్లు హాస్గా మాట్లాడినప్పుడు అమ్మో ఇలా అరిసేస్తున్నారు ఇదే అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. అలా కాకుండా వాళ్ళకి కొంచెం స్మూత్ గా మెల్లిగా మనం చెప్పినట్లయితే బాగుంటుందని చెప్పిన ఉద్దేశం. దయచేసి ఆ దిశగా మీరు వెళ్ళి మా గిరిజన ప్రజలకు మీ వంతు మీరు ఇక్కడ వైద్యులుగా సేవలు అందించి మన్ననలు పొందాలి, చిరస్థాయిగా గుర్తుండిపోయేలాగా వైద్యం అందించి గిరిజన ప్రజానికానికి మంచి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, రాష్ట్రంలో ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకుని 5 సంవత్సరాలలోపు పిల్లల కోసం రేపటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 11,65,264 మంది చిన్నారులు ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో బాల ఆధార్ నమోదుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెలకో అంశం చొప్పున 12 కార్యక్రమాలు అమలు చేయనున్నామని స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. అమరావతిలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గత 6 నెలల్లో డంపింగ్ యార్డుల్లో 54% వ్యర్థాలను శుభ్రం చేయించామని, మిగిలిన 46.59 లక్షల టన్నులను అక్టోబర్ 2 నాటికి పూర్తి చేయిస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ మురుగునీటిని శుద్ది చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఘన వ్యర్థాల సమస్య పరిష్కారానికి రాజమహేంద్రవరం, నెల్లూరులతో పాటు రాయలసీమలో 3 విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని పట్టాభిరామ్ వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో ఈ రోజు నుంచి సాధారణ దర్శనాలు యథావిధిగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 10వ తేదీ నుంచి మొదలైన దర్శనాలు నిన్న అర్ధరాత్రితో ముగిశాయి. ఈ 10 రోజుల్లో దాదాపు 6,83,304 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఉత్తర ద్వార దర్శనం చేశారని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారంలో మరింత పురోగతి సాధించవచ్చని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అమ్మన్న రాజ తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం జిల్లా న్యాయస్థానంలో మీడియేషన్పై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. జిల్లాలోని 30 మంది నిపుణులు మధ్యవర్తిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించడంతో పాటు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొంటూ సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం హైకోర్టు నుంచి 2 సీనియర్ ట్రైనింగ్ మీడియేటర్స్ వేశారు. ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఈ 40 అవర్స్ ట్రైనింగ్ మీడియం ఇక్కడ మన ఒంగోలు గారి ప్రకాశం జిల్లా జడ్జి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి అడ్వకేట్ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మీడియేషన్ చాలా విలువైనది కనుక అందరూ కూడా తమ యొక్క సమస్యలు ఏమైనా ఉన్నాయి అది పరిష్కారం ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచ కప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు అద్భుత ప్రతిభను కనబరిచాయని చెప్పారు. ఈ సందర్భంగా భారత జట్లకు శాప్ తరపున అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా భారత పురుషుల జట్టులో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ప్రకాశం జిల్లా క్రీడాకారుడు పి శివారెడ్డికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాములో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా పాలసముద్రం మరియు నగరిలో, కుప్పంలో 2 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతం నమోదైంది. మరియు కోస్తాంధ్రలోని కళింగపట్నంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. గ్రామ పంచాయతీలో జరిగే సర్వసభ్య సమావేశాలకు ఆ పంచాయతీ పరిధిలోని సచివాలయాల సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో జరిగే సమావేశాలకు వాటి పరిధిలోని వార్డు సచివాలయాల సిబ్బంది, అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అందరూ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. గనుల రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకుని 5 సంవత్సరాల లోపు పిల్లల కోసం రేపటి నుంచి సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నామని ప్రభుత్వం పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో ఈ రోజు నుంచి సాధారణ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.